హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ అండ్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏందో చూసేయండి. లెట్స్ గో టు వీడియో. ఇంకా ఈరోజు ఇది ట్యూస్డే అండి. ఇది ట్యూస్డే వ్లాగ్. ఇది మా పాపకి వెనస్డే డ్రెస్ కాంపిటీషన్ అంటే ఆగస్ట్ 15కి చేస్తారు కదా ఫ్రీడమ్ ఫైటర్స్, ఆ ప్రోగ్రామ్ ఉంది. ముందుగానే పెడుతున్నారు వెనస్డే రోజు. ట్యూస్డే నైట్ కాస్ట్యూమ్స్ అవి తెచ్చుకోవాలి మెసేజ్ పెట్టారు. సో ఇంక మా ఆయన 6:30 అయిన టైము, ఆయన వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాడు. మేము వచ్చి పాపకి భరతమాత గెటప్ వేయాలనుకున్నాము. సెట్ అంతా 1000 రూపీస్ అంట. అది టాపు, ఈ బ్యాడ్జ్ తనీగా తీసుకున్నాము. ఇది కిరీటము, పాపకి పైన వేస్తారు కదా శూలము చేతిలో పట్టుకునే దానికి. ఇంకా డ్రెస్ ఉంది, అది ప్యాంటు టైప్ వచ్చి దానికి పైట్ లాగా జాయింట్ అయిపోయింది, అది అట్లా ఇచ్చేసారు. ఇంకా మా మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ మా పాపని ఇలా రెడీ చేశాను. ఈ డ్రెస్సే వేసాను, ఎందుకంటే మేడము స్కూల్లోనే వేస్తామన్నారు. డ్రెస్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తామని, అందువల్ల ఈ డ్రెస్ వేసి ఇలా నేనే రెడీ చేసేసాను. ఇంకేంలా జస్ట్ డ్రెస్ చేంజ్ చేయడమే, బ్యాగ్లో పెట్టి పంపించేసాను. మేడం వేస్తానని చెప్పారు డ్రెస్సు. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా డ్రెస్ పంపిస్తాను పాపకి. ఇంక ఇవన్నీ సర్దేశాను. చూడండి పాపడ బిళ్ళ, ఇది అరుణాచలంలో తీసుకున్నాను నేను. ఇంకా ఇలా రెడీ చేశానండి. దండలన్నీ వేసేసాను. బ్యాక్ వచ్చి పూలు కూడా పెట్టేశాను, చూపిస్తానండి. చూడండి వైట్ నా దగ్గర ఉండే 60 రూపీస్ ఇది. ఇంకా ఈ ఫ్లవర్స్ నేను టెంపుల్లో తీసుకున్నానండి, కాళహస్తిలో. నేను ఒక 2 తీసుకున్నాను, మా అమ్మ ఒక 3 తీసి ఇచ్చింది. వైట్ కలర్, ప్రతి ఒక్క కలరు 60 రూపీస్. ఇప్పుడు ఎంతో తెలీదు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాబుకి వ్యాక్సిన్ వెళ్తున్నాము. ఈరోజు వ్యాక్సిన్ ఉంది, 3 ఇంజెక్షన్స్. ఏడుస్తాడేమో. అదంతా ఆటో వచ్చి ఇంకా మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉందండి. చూడండి ఆ రోజంతా కూల్గానే ఉంది క్లైమేటు, పడతానే ఉంది వాన. ఇంకా పాపను రెడీ చేసేసి, ఈరోజు ఆటో ఆయన రాలేదు. మా ఆయన పాపను స్కూల్లో వదిలేసి వచ్చారు. పాపను వదిలేసి వచ్చేసినాక టిఫిన్ చేసి బాబుకి వ్యాక్సిన్కి వెళ్తున్నాము. చూసేయండి వీడియో. మా బాబు చిట్టి బాబుకి వ్యాక్సిన్ వేస్తున్నాము. చెప్పు వ్యాక్సిన్. హాయ్ చెప్పు. హలో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఇక సచివాలయంకి అయితే వచ్చేసామండి. ఈ బుక్ ఉంటేనే వ్యాక్సిన్ వేస్తారు పిల్లలకి. మనం పుడతానే ఫస్ట్ ఆ బుక్ అంతా రాయిపించుకోవాలి పిల్లలవి. గవర్నమెంట్ వేయించేది గవర్నమెంట్ వేసుకోవాలి, గవర్నమెంట్ లేనట్టువి ప్రైవేట్ వేసుకోవాలి. అట్లా వేసుకుంటాము. కానీ గవర్నమెంట్ కూడా మంచి ఇంజెక్షన్స్ వేస్తారు కాబట్టి గవర్నమెంట్వే వేసుకునేసాం. బాగా ఏడ్చాడు. 3 ఇంజెక్షన్స్ 2 సిరప్స్ వేశారు. ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు పాపం. 2 చేయిలకి ఒకటి, లెఫ్ట్ టైస్కి ఒకటి వేశారు. ఎలా ఏడ్చావంటే ఊ అని ఏడ్చాడంట, చెప్తున్నాడు వీడియోకి. హాయ్ కూడా చెప్తాడు. ఈ పక్కనే అపార్ట్మెంట్ ఉందండి, అక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది. డమ్ డమ్ అన్ని కొంచెం సౌండ్స్ అవి వస్తున్నాయి. కిందే పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ చేసుకునేటట్టున్నారు. చూడండి హాయ్ చెప్తున్నాడు. బాగా ఏడ్చాడండి బాబు పాపం. బాగా వాసిపోయినాయి. వేడి నీళ్ళతో కాపురం పెట్టాను. బాబుకి ఫీవర్ కూడా వచ్చింది, సిరప్ వేసాను. ఇంటికి వెళ్ళిపోయినామండి. ఇంకా ఆఫ్టర్నూన్ బాబు పడుకున్నాడు. ఇంకా సాయంత్రం లేసాము స్నాక్స్ చేద్దామని. స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టాను. అదంతా స్వీట్గా ఏంలా, కొంచెం చప్పగా ఉంది. సరే ఏదన్నా రెసిపీ చేద్దామని తీసుకున్నాను. అది 2 స్వీట్ కార్న్స్ 2 ఒలిచి పెట్టుకునేసాను. బటర్ తీసుకున్నాను, మైనీస్ తీసుకున్నాను, చీజ్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నాక తర్వాత వచ్చి పెప్పర్ ఉంటుంది కదా, పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదు, అందుకే దంచుకుంటున్నాను. ఇలాగా కొంచెం తీసుకొని దంచి పెట్టుకోవాలి. బటర్ ఉంటుంది కదా, 2 టేబుల్స్ అంటే 2 ప్యాకెట్స్ ఉంటాయి టేబుల్స్, అవి వేసుకోవాలి. అవి వేసుకొని ఇట్లా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకుంటున్నాం కదా స్వీట్ కార్న్, దాంట్లో వేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలండి. అంటే అవి రెడ్ కలర్లో రావాలి కొంచెము స్వీట్ కార్న్ అనేది, అప్పుడు దాకా బాగా వేపుకోవాలి.
ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా ఉడకబెట్టాము, ఇంకా అది వేస్ట్ అయిపోకుండా ఇట్లా స్వీట్ లేనప్పుడు ఎవరైనా ట్రై చేయండి పడేయకుండా. టైం వచ్చి 6:30 అవుతుంది. బాబు ఏడుస్తూనే ఉన్నాడు, బాగా తొడంతా వాసిపోయింది పాపము. ఉన్నాడు కూర్చొని ఫోన్ పెట్టించాము. చూడండి బాగా ఎర్రగా వస్తుంది కదా, ఇట్లే వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత నేను అదేమంటారు మైనస్ వేసేసాను. వేసేసి అది బాగా కలుపుకునేయాలి. పెప్పర్ పౌడర్ వేసాను. ఒక అన్ని 5 మినిట్స్ గ్యాప్ తర్వాత వేసుకోండి. సిమ్లో పెడితే మాడకుండా ఉంటుంది. పెప్పర్ పౌడర్ వేసిన ఒక 10 మినిట్స్ తర్వాత చీజ్ 2 స్లైస్ వేసుకున్నాను. ఇది 1 స్లైసు, ఇంకో స్లైస్ కూడా వేసుకున్నానండి. ఒక చేత్తో వీడియో తీసి అది వేసేటప్పుడు చూపించలేకపోయినాను. 2 స్లైస్ వేసుకున్నాను. మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉంటే అది కూడా వేసుకోండి, ఏది వేసుకున్నా బాగుంటుంది. నాకు కొంచెం గొంతు రాసుకుపోయింది, అందుకే గొంతు అలా ఉంది. చూడండి అది వేసేసి సిమ్లో పెట్టేసి బాగా కలుపుకునేయాలి. తర్వాత ఇట్లా కొంచెం మర్చిపోయినాను, చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత తీసి ఇలా సర్వ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా పాపకి ఇవన్నీ సగించండి, ఓన్లీ జంక్ ఫుడ్డే సగిస్తాయి, ఇవన్నీ సగించడానికి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్కూల్లో వేశారు కాబట్టి వీడియో తీయలేదండి, ఫొటోస్ ఒకటి తీశారు, మేడం పెట్టింది. ఆ ఫొటోస్ని ఇప్పుడు షేర్ చేశాను. చూడండి, వీడియో అయితే ఏం లేదు, ఇంట్లో అయితే నేను వీడియో తీసుంటాను, స్కూల్లో కదా. ఓకే బాయ్.